హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే మన శ్రమను తగ్గించుకొని మన మనీని సేవ్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు ఇంకైతే ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. మనం ప్రతిరోజు కూడా ఇంట్లోని వాడే సింక్ అనేది ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి మనము అన్నీ అందులోనే క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటర్ పోయే హోల్ అనేది మనకి స్ట్రక్ అయిపోతూ ఉంటుంది కదండీ! చాలా ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. అలా మనకి ఎప్పటికీ కూడా సింక్ అనేది స్ట్రక్ అవ్వకుండా, నాచు పట్టకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా నేచురల్‌గా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో, దానికోసం నేను ఇక్కడైతే ఒక బౌల్ తీసుకొని కొంచెం పసుపు, కొంచెం ఏదైనా మీకు నచ్చిన సర్ఫ్‌నైతే వేసుకోండి. అలాగే కొంచెం వాటర్‌నైతే పోసేసుకొని ఇలా తయారు చేసుకున్న వాటర్‌ని మనమైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని 2, 3 నిమిషాలు కూడాను బాగా మరగనివ్వాలండి. ఇలా వేడి వేడి నీళ్ళనేవి మనము సింక్‌లోని వేయడం వలన పసుపు అనేది మనకి యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. అలాగే సర్ఫ్ కూడా వేసాం కాబట్టి జిడ్డు లాంటిది, మురికి లాంటిది, నాచు లాంటిది గట్టా ఉంటుంది కదండీ! అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. మొత్తం సింక్ నిండా కూడాను ఈ విధంగా పోసేసుకొని వాటర్ పోయే హోల్ దగ్గర కూడా మనం ఇలా వేడి వేడిగా నీళ్లు వేసామంటే లోన ఉండే మురికి గట్టా కరిగిపోతుంది. అలాగే బ్యాక్టీరియా లాంటిది గట్టున ఏమీ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. బ్యాడ్ స్మెల్ లాంటిది కూడా ఏమీ ఉండదు. తరువాత ఈ విధంగా కొంచెం వాటర్ పోసేసుకున్నట్లయితే మనకి సింక్ అనేది ఎప్పటికి కూడా స్ట్రక్ అవ్వదు. లోన కూడా చూసారు కదండీ! గొట్టం అనేది మనకి ఎంత క్లీన్‌గా కనిపిస్తుందో మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంక సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాము. నార్మల్‌గా మనం మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు ఇటువంటి క్యారీ బ్యాగ్స్ అనేవి కాటన్స్ వస్తూనే ఉంటాయి కదండీ! ఇటువంటివి మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం. వీటి వల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఒక కాటన్ బ్యాగ్ తీసుకొని ఒకవైపు ఏదైనా మీకు నచ్చిన సైడు ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి. సో, సింపుల్‌గా మనకు ఒక క్యారీ బ్యాగ్ లాగా అయితే తయారవుతుందండి ఇంట్లోన. దీనివల్ల మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకోండి. సో, ఈ విధంగా మనకి పాకెట్స్ వచ్చేటట్టుగా అయితే నేను మిడిల్‌లోనైతే కుట్టు వేసేసానండి. చేతి కుట్టు అని వేసుకోవచ్చు. సో, సింపుల్‌గా ఇలా అన్నమాట. ఫోన్‌లనేవి ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనకి ఈ విధంగా కూడాను పెట్టుకోవడానికి ప్లేస్ లేనప్పుడు సింపుల్‌గా ఈ బ్యాగ్‌లోనే పెట్టేసుకొని వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నారు కదండీ! ఒక మేకు లాంటిది ఏదైనా కూడా మనం బోర్డ్ దగ్గర సెట్ చేసుకున్నాం అనుకోండి. ఫోన్ అనేది ఎక్కడైనా కూడాను సింపుల్‌గా మనము ఛార్జ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్‌గా పని అయిపోతుంది. ఫుల్ ఛార్జింగ్ కూడా అయిపోయింది చూసారు కదా వీడియోలో క్లియర్‌గా. ఇంకా థర్డ్ టిప్‌నైతే చూద్దాము. ఇంట్లోన బిస్కెట్‌లు గానీ, రస్కులు గానీ, లేదంటే మిక్చర్స్ ఇలా స్నాక్ ఐటెమ్స్ ఏవైనా స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు ఒక్కొక్కసారి కప్పు ఎంత టైట్‌గా వేసినా కూడాను ఎయిర్ అనేది వెళ్ళిపోయి మెత్తబడిపోతూ ఉంటాయి కదండీ! అస్సలు తినబుద్దయ్యదు. అలా అని పడేయలేం కూడానండి. అలాగే బిస్కెట్‌లు కూడాను లేదంటే స్నాక్ ఐటెమ్స్ ఏవైనా కూడా జిడ్డు స్మెల్ రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక మంచి టిప్‌నైతే తెలుసుకుందామండి. పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి బిస్కెట్‌లు అనేవి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కాబట్టి సో, ఇలా మనం బిస్కెట్‌లు అనేవి ఒక బాక్స్‌లో వేసేటప్పుడు కొంచెం అంటే కొంచెము వాటి క్వాంటిటీని బట్టి కొంచెం షుగర్‌నైతే యాడ్ చేసుకోండి. షుగర్ వేయడం వల్ల మనకేంటంటే మెత్తబడిపోవు, టేస్ట్ మారదు. అలాగే మనకేంటంటే జిడ్డు కంపు అనేది రాకుండా ఉంటదండి ఎన్ని రోజులైనా కూడాను. ఆ తరువాత మనం ఏదైనా ఇంట్లోనే ఉండే కవర్‌ను గానీ, లేదంటే బిస్కెట్‌లు కొనేటప్పుడు వాటి కవర్సే ఉంటాయి గదండీ! వాటిల్లో ఈ విధంగా మనము ప్రతి బాక్స్‌కి కూడాను పెట్టామనుకోండి. ఇవే కాదండి రేషన్ సరుకులకు కూడా పెట్టినా పురుగు, చీమలు అనేవి పట్టవు. అలాగే తొందరగా పాడవ్వండి. ముఖ్యంగా జిడ్డు స్మెల్ అనేది రాదు. మెత్తబడిపోదు. అలాగే చుట్టూ ఉన్న ఎడ్జులనేవి కట్ చేసేసుకున్నామనుకోండి, చక్కగా మనము ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్న కూడాను బిస్కెట్ అనేది మెత్తబడిపోదు. అలాగే టేస్ట్ అనేది ముఖ్యంగా చేంజ్ అవ్వదు. ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఓన్లీ ఇలా బిస్కెట్టే కాకుండా అలాగే మనం మిక్చర్ లాంటివి, చెకోడియాలు ఇటువంటివన్నీ ఉంచుతూ ఉంటాం కదండీ! షుగర్ ప్యాకెట్లు అందులో పెట్టామనుకోండి పాడవకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక ఫోర్త్ టిప్‌నైతే తెలుసుకుందామండి. నార్మల్‌గా పిల్లలు స్కూలుకి వేసుకొని వెళ్ళే ఇటువంటి షూస్ అనేవి డైలీ వేసుకొని వెళ్తూ ఉంటారు కదండీ! ఒక్కొక్కసారి ఆరవు. అలాంటప్పుడు సడెన్‌గా వేసుకొని వెళ్ళాలంటే ఆ రోజే వేసుకొని వెళ్ళాలి అనుకునేటప్పుడు అవి ఆరలేనప్పుడు వేయలేం కదండీ! కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తాయి. ఎంత తడిగా ఉన్నా కూడా మనం చక్కగా ఆరబెట్టొచ్చు. దానికోసం హెయిర్ డ్రైయర్ అనేది మన ఆడవారి దగ్గర ఉంటూనే ఉంటుంది కదండీ! నేను కూడా నైట్ వాష్ చేసేసానండి. మార్నింగ్‌కి తడి ఉంది. ఈ తడంతా కూడాను ఆరిపోవడం కోసం ఈ విధంగా హెయిర్ డ్రైయర్ తోటి మనము ఇలా ఓన్లీ షూసే కాకుండా డ్రెసెస్ గానియండి, తడి ఉండేటప్పుడు 2, 3 నిమిషాలు ఇలా వేడి చేసామనుకోండి, బట్టలు చెమ్మ తగ్గుతాయి. అలాగే షూస్ ఎంత తడిగా ఉన్నా కూడా డ్రై అయిపోతాయండి.
ఎప్పుడైనా స్కూల్‌కి పిల్లలు వేసుకొని వెళ్ళాలి, అస్సలు బాగోదు అనుకునేటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ప్రతి ఒక్క పేరెంట్స్‌కి కూడాను చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఫ్రెండ్స్ ఈ టిప్స్ గనుక మీకు యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమంది క్రియేటర్స్‌కి ఈ వీడియో అనేది సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో గనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారు కదండీ 2, 3 నిమిషాల్లోనే షూ అంతా కూడాను డ్రై అయిపోయింది. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు. నార్మల్ స్టేజ్‌లోకైతే వచ్చేసాయండి. కొంచెం తడి ఎక్కువ ఉందనుకోండి ఒక 5, 6 నిమిషాలు వేడి చేయండి. నార్మల్ తడి ఉందనుకోండి 2, 3 నిమిషాల్లోనే మనకి షూస్ అనేవి చక్కగా రెడీ అయిపోతాయండి. కాలుకు తడి అనేది ఉండడం వలన అంటే షూస్‌కి తడి ఉండడం వల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా షూ అనేది తడి లేకుండా చూసుకోవాలి. లేదంటే ఇలా డ్రై చేసుకోవాలి. యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్‌నైతే చూద్దామండి. మనం వాటర్ బాటిల్స్ వాడేసిన తర్వాత ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటామండి. ఈ వాటర్ బాటిల్ వల్ల ప్రతి ఒక్కరికి ఇంట్లోనే చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. సో అది ఏంటి అనేది అయితే తెలుసుకుందామండి. ఒక్క బాటిల్‌లోనే మనం ఎన్ని చీరలైనా ఫోల్డ్ చేసి పెట్టేయొచ్చు. సో దానికోసం నేను ఇక్కడైతే వాడేసిన వాటర్ బాటిల్ నుండి పడేయకుండా ఉంచుకున్నానండి. బిస్లెరీ వాటర్ బాటిల్స్ గాని, కిన్లీవ్ గానియండి మనకిలా రౌండ్స్‌గా ఉంటాయి కదండీ! సో, రౌండ్స్ లేనట్లయినా కూడా మనం వేరే నార్మల్ బాటిల్‌కైనా గీసుకోవచ్చు. సో, ఈ విధంగా మనమైతే చక్కగాను రౌండ్స్‌ని తీసుకోవాలి కాబట్టి నేనైతే మిడిల్‌లో ఇంకోటి కట్ చేశానండి. చుట్టూ కూడాను ఈ విధంగా మనకి రింగ్స్‌లా ఉన్నాయి కదండీ! సో, వాటిల్ని కట్ చేసుకున్నామనుకోండి బట్టలనేవి చాలా సింపుల్‌గా మనం ఇందులోనే హోల్డ్ చేసుకోవచ్చండి. ఇంట్లోన కబోర్డ్స్ ఎక్కువ లేనప్పుడు, బీరువాలో ప్లేస్ చాలనైనప్పుడు కూడాను ఎక్కువ మంది ఉండేటప్పుడు ఇలా మనం బట్టలు గానీ, చీరలు గానీ ఒకే దగ్గర కూడాను అందుబాటులో పెట్టుకోవాలంటే ఇలా వాటర్ బాటిల్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బాటిల్‌ని ఫోల్డ్ చేసుకొని రింగ్స్ సెపరేట్ అయ్యేటట్టు ఇలా కత్తిరితో కట్ చేసామంటే సింపుల్‌గా ఇలా మనకి రింగ్స్ అనేవి సెపరేట్ అయిపోతాయండి. ఇవి చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. అటు ఇటు కూడా మనకి చక్కగా ఎటు ఫోల్డ్ చేసుకోవాలంటే అటు చక్కగా ఫోల్డ్ చేసుకోవచ్చనమాట. నేనైతే ఒక మూడిటిని కట్ చేసుకున్నానండి. మీకు ఎక్కువ బట్టలున్నాయంటే ఇంకా ఎక్కువ కట్ చేసుకోవచ్చండి. మనం పట్టు శారీస్ అనేవి ఒక్కొక్కసారి అప్పుడప్పుడు మాత్రమే కడుతూ ఉంటాం కదండీ! బీరువాలో ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా అలాగే వాటి బ్లౌజెస్ గానీ లేదంటే లోన లోలంగాలు లాంటివి గట్టా వేస్తూ ఉంటాం కదా! అవన్నీ కూడా సెపరేట్ అయిపోకుండా సింపుల్‌గా అన్నీ ఒక దగ్గర పెట్టుకోవచ్చు. సో, దానికోసం ఈ విధంగా నేనైతే హ్యాంగర్‌ని తీసుకొని చీర అనేది ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలానే పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత మీరు లంగా పెట్టుకోవాలన్నా కూడాను చీర మీద పెట్టుకోవచ్చు. సో, తర్వాత బ్లౌజ్ తీసుకొని ముందు హ్యాంగర్‌కి పెట్టుకున్న సారీని పెట్టేసుకొని బ్లౌజ్ అనేది వేస్తాం కదండీ! సో, అలానే మనము బ్లౌజ్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. వీడియోలో క్లియర్‌గా చూసారు కదండీ! ఎన్ని బట్టలైనా కూడాను సింపుల్‌గా ఈ ఒక్క టిప్పుతోటైతే మనము ఒక్క బాటిల్‌లోనే సెట్ చేసేయొచ్చండి. సో, నేను అన్నిటికి కూడాను శారీస్‌కి మీకు క్లియర్‌గా వీడియోలో అర్థమవ్వడం కోసం రెండిటిని మాత్రమే చూపిస్తున్నానండి. సో, అంటే టైం కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి. తర్వాత ముందు మనమైతే బాటిల్స్ రింగ్స్ అనేవి కట్ చేసాం కదా! వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క హ్యాంగర్‌కి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మనం కట్ చేసుకున్న బాటిల్ రింగ్‌కి ఇంకొక హ్యాంగర్‌ని పెట్టుకోవాలండి. మళ్ళీ అలాగే ఇంకొక సారీ పెట్టాలనుకునేటప్పుడు ఇంకొక హ్యాంగర్‌ని పెట్టుకొని అలా ఒక్కొక్క హ్యాంగర్‌ని పెట్టుకున్నామనుకోండి ఒకే దగ్గర మనకి ఎటువంటి బీరువా గానీ, కబోర్డ్స్ గానీ లేకుండా గోడకొక్క మేకున్న సింపుల్‌గా ఒక్క బాటిల్ ఉంటే చాలండి. ఎన్ని చీరలైనా, ఎన్ని బట్టలైనా కూడా చక్కగా ఈ విధంగా మనం హోల్డ్ చేసుకోవచ్చు. వీడియోలో క్లియర్‌గా చూస్తున్నారు కదా! ఒక్కొక్క హ్యాంగర్‌కి ఒక్కొక్క బాటిల్ రింగ్ పెట్టేసుకొని దానికొక హ్యాంగర్‌ని అలా కిందన కావాలంటే ఇంకొక రింగు అలా వన్ బై వన్ మనం పెట్టుకున్నామనుకోండి సింపుల్‌గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసేసుకొని వాడుకోవచ్చు. మనకి బట్టలనేవి ఒక దగ్గర ఒకటి సెపరేట్ అయిపోతాయి అనే టెన్షన్ ఏమీ ఉండదు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching. Bye bye.